హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు నుంచి కూడా ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్క పార్టీ టెన్షన్ నెలకొనింది. సో వైఎస్ఆర్సీపీ అయితే చాలా ధీమాగా బొత్స సత్యనారాయణ గారు అయితే జూన్ 8వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టారు. సో తెలుగుదేశం కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. తాము కూడా ఈసారి కూటమిగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఈసారి ఫామ్ చేసి తీరుతుందని తను చెప్తుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎవరు గెలుస్తారు, ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేది టెన్షన్లో ఉంది. సో ఇది జూన్ 4వ తేదీన మనం కూడా వెయిట్ చేద్దాం, తెలిసిపోతుంది. సో ఇంతలో మనం చేసినటువంటి సర్వేలో కడప జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, అదేవిధంగా టీడీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది తెలియజేసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటి నియోజకవర్గంగా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలియజేసుకుందాం. సో రైల్వే కోడూరు ఒక ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున కోరముట్ల శ్రీనివాసులు గారు పోటీ చేశారు. సో అదేవిధంగా జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ గారు పోటీ చేశారు. మునుపెన్నడూ రైల్వే కోడూరులో లేనటువంటి టెన్షన్ ఈసారి ఎన్డీఏ కూటమి తీసుకువచ్చిందంటే ఈసారి అంత బలంగా ఎన్డీఏ కూటమి అయితే పోటీ చేసింది రైల్వే కోడూరులో. సో మొత్తానికి మన సర్వేలో తేలింది ఏంటంటే రైల్వే కోడూరు నియోజకవర్గం ఈసారి తిరిగి మళ్ళీ హ్యాట్రిక్ వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నటువంటి కోరముట్ల శ్రీనివాసులు గారు కూడా ఈసారి మళ్ళీ అక్కడ మెజారిటీగా గెలవబోతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలో అయితే పడిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం రాజంపేట. సో రాజంపేట నియోజకవర్గంలో కూడా చాలా వరకు సర్వేలు ఏం చెప్తున్నాయంటే టీడీపీ అక్కడ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తుంది. కాకపోతే మొత్తానికి అక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ వీళ్ళిద్దరికైతే నెక్ టు నెక్ ఫైట్ ఉండే సిచ్యువేషన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తానికి చూస్తే రాజంపేట కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాయచోటి నియోజకవర్గం అయితే ఖచ్చితంగా ఈసారి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తారని ప్రతి ఒక్క సర్వేలోనూ మన చేసిన సర్వేలోనూ కూడా చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అక్కడ టీడీపీ అంత బలంగా లేకపోవడం, టీడీపీలో ఉన్న నాయకులు ఎలక్షన్కు ముందు మొత్తం వైఎస్ఆర్సీపీలో చేరడంతో అక్కడ టీడీపీ అనేది అట్టడుగు అయిపోయిందని మొత్తానికి చెప్పవచ్చు. సో ఈసారి తిరిగి రాయచోటి సీటు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. సో నెక్స్ట్ నియోజకవర్గం బద్వేల్ నియోజకవర్గం. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం. ఈ బద్వేల్ నియోజకవర్గం నుంచి దాసరి సుధాకర్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. సో అదేవిధంగా కూటమి అభ్యర్థినటువంటి బీజేపీని ఇక్కడ సీటును కైవసం చేసుకునింది. బద్వేల్ నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వరుస విజయాలతో దూసుకోబోతుంది. సో 2024లో కూడా డాక్టర్ సుధా గారు ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. సో నెక్స్ట్ కడప నియోజకవర్గం. ఇక్కడి నుంచి అంజద్ బాద్షా గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మాధవి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఈ కడప నియోజకవర్గానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కడపకు వచ్చినప్పుడు నా ముఖం చూసి మీరు కడపలో ఓట్లు వేయండి, సో మీకు ఏది కావాలో నేను చేస్తారని ఒక స్టేట్మెంట్ అయితే కడపలో పాస్ చేయడం జరిగింది. సో అక్కడ అంజద్ బాషా గారి మీద కొద్దిగా వ్యతిరేకత ఉందని క్లియర్ కట్గా అయితే కనబడుతుంది. కాకపోతే ఈసారి అన్ని సర్వేల్లో కూడా అక్కడ మైనారిటీకి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంజద్ బాషా గారు మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈసారి తిరిగి మళ్ళీ అంజద్ బాషా గారే అక్కడ విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం. ఈ పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుండి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు. కాకపోతే పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం అనేది అంతగా కనపడదు. ఇది వన్ సైడ్ వార్గా చెప్పవచ్చు. సో మొత్తానికి చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం నుంచి అయితే విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది. సో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ ఈసారి ఖచ్చితంగా అక్కడ విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడనుంది. సో కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి పుట్ట నరసింహ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో మొత్తానికి చూస్తే ఇక్కడ కమలాపురం కూడా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం ఈసారి టీడీపీ ఖాతాలో పడిపోయింది. కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంటే సో అక్కడి నుంచి పుట్ట
సుధాకర్ యాదవ్ గారు, ఈయన మాజీ టీటీడీ చైర్మన్. 2014లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈయన టీటీడీ చైర్మన్ కూడా బాధ్యతలు వహించారు. ఆయన ఈసారి మైదుకూరులో ఫ్యాన్ గాలిని ఆపినారని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో మైదుకూరు నియోజకవర్గం ఈసారి తిరిగి వైఎస్ఆర్సీపీ ఖాతాలు అయితే టీడీపీ ఖాతాలు అయితే పడడం జరిగింది. సో మొత్తానికి చూస్తే కడప వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా చెప్పవచ్చు. సో 2019లో అయితే ఇక్కడ 10కి 10 స్థానాలు గెలిచారు. కానీ 2024 ఫలితాల సర్వే విషయానికి వస్తే మైదుకూరు టీడీపీ ఖాతాలు అయితే పడడం జరిగింది. సో మొత్తానికి కడప జిల్లా యొక్క పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో మీ అభిప్రాయం, కడపలో ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.